ఎవడో ఈ పాటికి అన్ని వివరాలు తెలుసుకుని హ్యాపీగా తాపీగా ఏలేసుకుంటూ వచ్చేస్తుంటాడు. ఒకసారి అటు చూడు. ఇదేంటి రంగు మారిపోయాడు? రే ఏంట్రా ఏంట్రా ఇదంతా ఇంత వికృతంగా ఉన్నావేంటి? ప్రకృతి వైద్యం చేయించుకుని ఉంటాడు. డర్టీ ఫెయిల్ ఆఫ్ మై కంట్రీ. కంట్రీ కాదు కంట్రీ. నోర్మూర జనకంట్రీ. ఏమైందిరా? ఏం చెప్పమంటావు? మేము కోటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపలి తీసుకెళ్లి బట్టలు ఒడిచేసేసి మట్టి రాసేసి ఇలాంటి పొజిషన్ ఆ సిఐ దుర్గా ప్రసాద్ కూడా రాకూడదు. ఎవరికో చేయాల్సింది ఈడికి చేసేశారు. ఏం చేశారు? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఇక నా వంశవృక్షం మోడైపోవాల్సిందేనా? నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా? వెలుగు వెన్నెల్లో గోదావరి లాంటి మా బ్రతుకులు ఎండిపోవాల్సిందేనా? విశాలమైన ఈ ప్రకృతి, ఈ కొండలు, ఈ నీళ్లు, ఈ చెట్లు, చేమలు ఇవన్నీ కూడా ఏదో ఓవర్ యాక్షన్ చేయకు. నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది. ఈ విషయం నీకలే తెలుసురా? పెద్ద న్యూస్ లాగా ఆంధ్రాలో చూపించట్లే. ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేశాడు కానీ నేనైతే సొరపేడి నొక్కే శవపేటకులో పెట్టేసేవాడిని. అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది. నెవర్ దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్. ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా? కోటయ్య గారికి చాలా ఆస్తుంది. గవర్రాజు, వెంకన్న, తలుపులమని 3 పేర్లు కనుక్కున్నాం. అంతేనా కనుక్కుంటా? ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా. ఈ అదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా? ఆ యూస్లెస్ ఫెలోతో పోలుస్తాడు నన్ను. హలో రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్, నా పేరు గురునాథం, హెడ్ లక్ష్మి. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9:30కి ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. మన బాస్ బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీస్ లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్. నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 300 బాగా చెప్పావమ్మా. నీకు జాయినింగ్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యమం ఎత్తుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ బెల్ట్ తిరిగి ఉంది. నేను కివ్వు నడుతానట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్ కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ జాకిరి తప్పుతుందా? ఏమండి, హాస్యాలు ఆడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అంటున్నావా? అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీసరా బాబోయ్. ఉడయవర్లు ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమోహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతలు కొయ్క. పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నెంకోడి, నేనే దొంకోండి. చూడు ఉడాయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించినా విమర్శించిన అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా, దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా? లేదు, రెచ్చిపో. నువ్వో కౌరవుడివి, తుపాకీ వీరుడివి. నీకో డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్. ఏంట్రా నీకు గోరోజనం?
ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడా వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు, ఏం పుట్టుకురా నీదే? రెచ్చిపో. ఉడాయి ఏంట్రా ఉడాయ్? ఉడాయి వరలో అని పిలవలేవా? ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతలేక నీ దగ్గర పని చేయట్లేదురా. రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది, నీలాంటి వాడి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి వాడి విలువ పెరిగేది. రోజులన్నీ ఒక లాకుండా రాయ్. రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిపోవచ్చు, చెయ్యి ఇరిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టొచ్చు, చీపురులు ఎత్తొచ్చు, కర్రలు ఎత్తొచ్చు, కత్తిపేటలు ఎత్తొచ్చు. భూమి గుండ్రంగా ఉందా రే సూర్య? ఏరా విమర్శించరా అంటే నోటుకొచ్చేటవి అవుతున్నావు. నాలికి కత్తిరిస్తాను. ఏం పడిపోయిందబ్బా? రివర్స్ ఓ మర్చిపోయాను, దీనికి రివర్స్ గేరే లేదు కదూ. ఆయన ఉంటే ఈయనెందుకని. నువ్వు నోర్మి. ఓ పక్క సైలెన్సర్ పడిపోయి నేను ఎడుతుంటాను. ఏది అబ్బా ఎంత వేడిగా ఉందో. అనవేరా అను, పాత సామాన్లు కొంటాం అను. అలెక్స్. ఎస్ సార్. ఏ సెక్షన్ కింద పర్వాలేదు, వీడిని ఏ కీలు కాకీలు ఇరిసేయి. నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే సార్. చూసుకోవే. వావ్, మనలాగే సీనియర్ స్టూడెంట్ లా ఉంది. మీ కొట్టుడు చాలా బాగుంది. ఇది ఇంట్రడక్షన్. ముందు ముందు నేనేంటో మీకు బాగా తెలుస్తుంది. ఓకే, ఐ యామ్ సింగారం. సింగారం 5 feet, ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. నిషా మల్హోత్రా. మీరు ఏరోబిక్స్ చేస్తుంటారా? నీకెలా తెలుసు? స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా. నీకు కెమిస్ట్రీ కూడా తెలుసా? దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు. వావ్, నీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా. 2 times బాల్ తో ఒలింపిక్స్ కూడా వెళ్ళాను. ఆడడానికా? కాదు, చూడడానికి. బైది బై, ఏరోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా? నో రిస్ట్రిక్షన్స్, Yeah. ఎనీ ఏజ్ ఎనీ టైమ్. ఓ, దిస్ ఇస్ మై కార్డ్. కార్డ్ ఏంటి ఎంత తాజాగా ఉంది? ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను. ఓ, మనం లేజర్ గా కలుసుకుందాం. ఏ ఎర్లీగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా? యు నాట్. రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా? ఏంటి మావ నా వైపు చూస్తున్నావు? నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు? నువ్వు నోరుమోయి. ఒరే బాబు, నా బంగారం మురుగులు ఎవరో కాజేశారా? బామ్మ బామ్మ అలాగే. అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో. ఎందుకురా, నేను బాగానే ఉన్నాగా. అదేనే, ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మావా, ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవరకు నరికేస్తా. చాలే ఊరుకో. నీ ముద్రాష్ట్ర ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట. మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు. అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు. నీ తల్లో పేలుపడ, నీ మొఖానికి అందరిగలుగుంటా. ఇంకా తిట్టు. మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు యారా, నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదా? నీ నాలికి నక్కల బేక, నీ నోరు పడిపోను. గవిడి గేదల్లా ముఖం చూడరా. అవును బామ్మ. ఆటగాడి చచ్చినాడు. యారా, నీ పెళ్ళం నగలు ఏమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పగల, నిన్ను వల్లకాట్లో పెట్ట, నీ దినం చెయ్య. నీ
పెళ్ళంతాడు పెట్టెక్కిన తెగ ఈడమ్మ కడుపు మాడి మశానమైపోను. అయ్యా బాగా తిట్టానా? బాగా తిట్టేవే. అయ్యా నీ కోసం చాపులు ఎప్పుడు వేయించి పెడతా, తొందరగా వచ్చే. నువ్వు పద మామ. దాహం